తులారాశి. ఈ తులారాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి మనం ఆదాయాన్ని మనం తీసుకున్నప్పుడు 2 ఉంది, మరి వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం కొంత ప్లానింగ్తో మన యొక్క ఈ యొక్క కర్మను మనం దాటుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి. ఎందుకంటే ఈ తులారాశి వారికి షష్టమ రాహువు మీకు అన్నింట విజయాలు చేకూరుస్తాడు. మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి మీకు. కాకపోతే ఈ యొక్క పంచమ శని గ్రహ ప్రభావం వల్ల మీ సంతానం మిమ్మల్ని అనేక విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు చేసేటటువంటి అనవసరమైనటువంటి పిచ్చి విషయాల వల్ల మీకు తలపోట్లు తీసుకురావడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా బైక్స్, కార్లు మీరు మీ చిన్నపిల్లలకి ఇవ్వకండి. ఇవ్వడం వల్ల పోలీసులు పట్టుకుని ఆ కేసులు పెట్టి దాని ద్వారా వాళ్ళ యొక్క మీ యొక్క లైసెన్సులు రద్దు అవడానికి అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తి ఉద్యోగ విషయాలలో మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా అష్టమ గురు ప్రభావం వలన మీరు అన్ని పనులు చేసినప్పటికీ కూడా మరి పేరు అనేటటువంటిది వేరే వాళ్ళకి రావడం అనేటటువంటిది మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే అప్పులు చేస్తారు తులారాశి వాళ్ళు. కానీ బ్రహ్మాండంగా ఈ తులారాశి వాళ్ళు మరి ఈ నెలలో గత నెలలో ఇచ్చినటువంటి ఆ ఇల్లు అమ్మకానికి మీకు చక్కటి రేట్ అనేటటువంటిది, చాలా ఎక్కువ రేట్ అనేటటువంటిది మీకు వస్తుంది. ఆ డబ్బులతో మరి మీరు అనేక రకమైనటువంటి ప్లాన్లు వేసుకుంటారు కొత్తగా కొనుక్కోవాలని. ఇలాగని అవన్నీ కూడా ప్లాన్స్ అన్నీ కూడా కొంత మేరకు మాత్రమే అవి సక్సెస్ అవుతాయని మీరు గమనించాలి. ఇక వ్యాపార విషయాల్లోకి వచ్చేసరికి ఈ యొక్క తులారాశి వారికి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషన్స్ బిజినెస్, చిట్ ఫండ్ల బిజినెస్ ఇలాంటివి చేయకూడదు. అలాగే స్వీట్ షాపుల్లో కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ తులారాశి వారికి చక్కగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇనప ఇండస్ట్రీస్ అవనివ్వండి, ఇనుమును ఈ యొక్క స్క్రాప్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఒకప్పుడు మంచి లాభాలు తీసినటువంటి వాళ్ళం మరి ఈ విధంగా ఇలా అయిపోయామేంటి అనేటటువంటి ధోరణితో మీరు ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మనకి శుక్రుడు చక్కగా 24 ఏప్రిల్ నుంచి మనకి 19 మే వరకు సప్తమ స్థితిగతుడై ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి శాంతపరచడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తులారాశి వారికి అటువంటి వాళ్ళకి కుజుడు 23 ఏప్రిల్ నుంచి షష్టమ స్థితిగతుడు అవ్వడం వలన ఈ యొక్క కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కెమికల్ ఇండస్ట్రీస్లో ఇతర పెస్టిసైడ్స్ ఇలాంటి బిజినెస్లు, ఫుడ్ ఫ్యాట్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, అటువంటి ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అత్యధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 12వ ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు పుష్కలంగా కనబడుతున్నాయి. మరి విదేశాల్లో మీకు కాకపోతే కొంచెం చాదస్తభరితంగా మీరు వ్యవహరించడం అనేటటువంటిది విదేశాల్లో కూడా మీకు ఆ విధంగా కొన్ని పరిహాసానికి మీరు గురి అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క తులారాశి మహిళలు ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల, ఉద్యోగాల కోసం గవర్నమెంట్ అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాల కోసం వేరే చోట్ల, ఇల్లు ఒక చోట, ఉద్యోగాలు ఒక చోట చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు తిరగడం అనేటటువంటిది చేస్తారు. ఇంకా రిలీఫ్ అనేటటువంటిది, టోటల్ రిలీఫ్ అనేటటువంటిది మీకు ఇంకా రాదనమాట. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి రెమెడీస్ ఏంటంటే
మనకి ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఇక్కడ గురుగ్రహానికి గాను గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు గురువారం నాడు ఉదయం మరి 6 గంటలకి మీరు దేవాలయంలో అవనియండి, లేకపోతే మీ ఇళ్ళ దగ్గర అవనియండి. మీరు కనుక గురుగ్రహానికి దోషానికి నివారణ కోసం వాళ్ళకి కనుక శాంతులు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఆ యొక్క శనగల్ని ఉడకబెట్టి మీరు గుళ్ళల్లో మీరు భక్తులందరికీ కూడా పంచినట్లయితే తప్పకుండా మీ యొక్క దోషాలన్నీ కూడా అందరికీ పంచబడతాయి. ఒకళ్ళే భరించేటటువంటి మీరు మరి ఈ యొక్క అందరికీ పంచాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకు చక్కగా ఈ దోషాలు అనేటటువంటివి పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మే నెలలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. శుభమస్తు.